బార్ కౌన్సిల్ ఎన్నికలు అనగానే ఒక పెద్ద ఎన్నికల హడావుడి. అసలు సాధారణ ఎన్నికలకు లాయర్ల ఎన్నికలు కూడా తీసిపోని పద్ధతిలో ప్రచారము. కాటన్ బాక్స్లో అంటే రెగ్జోనా కాటన్ కావచ్చు, రిన్ కాటన్ కావచ్చు, దాంట్లో ఓట్లు ఆ 15 మంది ఆ కాటన్ డబ్బాలో పంపిస్తే ఇవన్నీ తీసుకుపోయి గోడౌన్లో వాడేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. హైకోర్టులలో న్యాయవాదులలో కూడా మాకు రిజర్వేషన్లు జరగాలి, న్యాయమూర్తులలో కూడా ఒక వర్గం వాళ్ళే వస్తున్నారు ఎక్కువ, మిగతా వర్గం వాళ్ళు రావట్లేదు. నెపోటిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే జడ్జి కొడుకు, జడ్జి అల్లుడు, జడ్జి బిడ్డ వీళ్ళే వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. ప్రభుత్వం వెల్ఫేర్ ఫండ్ ఒక 100 కోట్లు ఇస్తుంది కదన్నా, ఆ 100 కోట్ల రూపాయలతోటి మరి మీకు మేలు జరుగుతుంది. మరో 100 కోట్లు ఇస్తామన్నారు గత ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు, అసలు ఉన్న డబ్బులే తీసుకుపోయినారు. ఇంకా మళ్ళీ 100 కోట్లు అనేది విచిత్రమైన అంశం. రేవంత్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్ల సమయంలో న్యాయవాదుల డిక్లరేషన్ అనే ఒకటి ప్రకటించాడు. అన్నింటికంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే తాగునీరు సౌకర్యం అడ్వకేట్లకు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లేడీ అడ్వకేట్లకు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. రేవంత్ రెడ్డి గారు హైకోర్టుని బ్రహ్మాండంగా మేము నిర్మించబోతున్నాము, ఈ హైకోర్టు అంతా సరిపోవట్లేదు, సో ఇప్పుడు ఆ 100 ఎకరాల కేటాయింపు జరిగినప్పుడు మీ కష్టాలన్నీ పోయినట్టే కదా. అన్యాయం 100% న్యాయాన్ని సకాలంలో అందించకపోవడం అన్యాయం అని కోర్టులే చెప్తారు. నమస్తే, సోషల్ పోస్ట్ న్యూస్ ఇంటర్వ్యూకు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రధానమైన అంశం మీద ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అది ఏంటంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎన్నికలు, బార్ కౌన్సిల్ ఎన్నికలు. 8 ఏళ్ల తర్వాత తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా సుప్రీంకోర్టు తాను నేరుగా జోక్యం చేసుకొని ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటే ఇప్పుడు ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో షెడ్యూల్ రాబోతున్నది. ఈ ఎన్నికల్లో 50,000 మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఈ ఎన్నికల యొక్క పరమార్థం ఏంది, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మారాయి అనే విషయాలు చెప్పడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ లాయర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, ఈరోజు బార్ కౌన్సిల్ ఎన్నికలు అనగానే ఒక పెద్ద ఎన్నికల హడావుడి. అసలు సాధారణ ఎన్నికలకు లాయర్ల ఎన్నికలు కూడా తీసిపోని పద్ధతిలో ప్రచారము హోరాహోరి కొనసాగుతుంది. అసలు ఏంది ఎన్నికల ద్వారా ఏం చేయబోతున్నారు, ఎన్నికల వల్ల లాయర్లకు ఏం లబ్ధి చేకూరబోతుంది? స్టేట్ మొత్తానికి అడ్వకేట్లకు ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. దానికి ఒక 25 మందిని మెంబర్స్గా ఎన్నుకోవాలి. అందరు కలిసి రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్లు దాదాపు ఒక 50,000 మంది ఈ 25 మందిని చూస్ చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తున్నాయి కదా, అదే పద్ధతిలో ఉంటుంది. అంటే 1 నుంచి 25 ఆప్షన్లు ఇవ్వచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వ్యక్తి ఎన్నికైతే ఆయన మెంబర్గా ఎన్నికవుతాడు. లేదు ఒకవేళ ఎవరైనా 25 ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన వ్యక్తి ఎలిమినేట్ అయిపోతే ఎంతమంది పోటీ చేస్తున్నారో దాదాపు 200 మంది పోటీలోకి వస్తారని అనుకుంటున్నాం. నేను కూడా ఉన్న పోటీలోనే. కింద అతి తక్కువ వచ్చిన ఓట్లు వచ్చిన వ్యక్తికి రెండో ప్రయారిటీ ఎవరికి ఇచ్చిండ్రో ఆ ఓట్ని ఇంకా డిలీట్ చేసుకుంటూ పోతారు అనమాట. కింద నుంచి అవన్నీ యాడ్ చేసుకుంటూ సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చిండ్రో అది పట్టభద్రుల ఓట్లు, పట్టభద్రుల ఎన్నికలు జరిగినట్టు ఇది అదే పద్ధతిలో జరుగుతాయి. ఈ ప్రహసనం కౌంటింగ్కే దాదాపు ఒక 15-20 రోజులు పట్టేటట్టుంది. ఇది కూడా ఒక మైనసే యాక్చువల్గా. విద్యావంతులు, స్కాలర్స్, లెర్నడ్ కౌన్సిల్స్ వీళ్ళకి జరుగుతున్న ఎన్నికలు ఒక పద్ధతి పాడు లేకుండా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రానికి, దేశానికి దిక్సూచిలాగా దిక్కు చూపించి చట్టాలను తయారు చేసి చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకునే కౌన్సిల్ వ్యవస్థకు ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మీరు ఎవరో ఒక కాటన్ బాక్స్లో అంటే రెగ్జోనా కాటన్ కావచ్చు, రిన్ కాటన్ కావచ్చు, దాంట్లో ఓట్లు వేస్తారు. కరీంనగర్లో చొప్పదండి ఏదో అక్కడ నుంచి ఉంటుంది ఒక కోర్టు ఉంటుంది, బార్ అసోసియేషన్. అందులో ఒక 15 మంది ఉంటారు. ఆ 15 మంది ఆ కాటన్ డబ్బాలో పంపిస్తే ఇవన్నీ తీసుకుపోయి గోడౌన్లో వాడేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏమైనా మ్యానిపులేషన్స్కి అవకాశాలు ఉంటాయంటున్నా కానీ పలానా వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లేదు, ఆరోపించట్లేదు. డెఫినెట్గా ఇది సిస్టమ్ మారాలి. ఎందుకంటే లెర్నడ్ కౌన్సిల్స్ మొత్తం 50,000 మంది లాయర్లు, వాళ్ళ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే 25 మంది సభ్యులను ఎన్నుకుంటున్నప్పుడు దిస్ మస్ట్ బి సొఫిస్టికేటెడ్ సిస్టమ్ ఇస్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫాలోడ్. అట్లా కాకుండా ఇంకా పాత పద్ధతుల్లో, మూస పద్ధతుల్లోనే పోవాలంటే 2018లో తెలంగాణకు కొత్తగా బార్ కౌన్సిల్ ఏర్పడ్డది. ఆంధ్ర నుంచి విడిపోయి ఆంధ్రాకు సెపరేట్ అయింది. 18లో ఎలక్షన్లు జరిగితే కొత్త బార్ కౌన్సిల్స్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది టైం. ఓకే. మరి దాన్ని 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు కరోనాను అడ్డం పెట్టుకుని దీన్ని
లాగిచ్చి కొన్ని వందల పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయితే అన్నీ క్లబ్ చేసి మొన్న సుప్రీంకోర్టు ఒక 15-20 రోజుల క్రితం అన్నిటిని డిస్పోజ్ చేసి అంతకంటే ముందే బీసీఐకి హెచ్చరిక జారీ చేసింది. మీరు ఎలక్షన్లు నిర్వహిస్తారా, మమ్మల్ని నిర్వహించమంటారా. అయినా సరే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేయనందుకు గౌరవ సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్టు టేక్ ఓవర్ చేసింది, షెడ్యూల్ని ఫిక్స్ చేసింది. వాళ్ళ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. షెడ్యూల్ ఫిక్స్ చేసేసి 10th వరకు ఓటర్ లిస్ట్ ఫైనల్ ఆబ్జెక్షన్స్తోనే ఉంది. రేపు ఎల్లుండో షెడ్యూల్ అనౌన్స్ అవుతుంది యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఓకే, రిజర్వేషన్స్ అన్నారు, మళ్ళీ పిటిషన్ ఫైల్ చేసి లేడీస్ రిజర్వేషన్స్ అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాస్తవంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ విఘ్నతకు వదిలేస్తున్న ఓటర్ల విఘ్నతకు కన్సిడరబుల్ పర్సెంటేజ్ అడ్వకేట్స్ని, లేడీ అడ్వకేట్స్ని మీరే ఎన్నుకోండి. ఓకే, ఉమెన్ రిజర్వేషన్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి ఒక 4 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఛత్తీస్గఢ్ ఏవో ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి వదిలేసి మిగతా రాష్ట్రాలకు ఎక్సర్సైజ్ చేసి 33% రిజర్వేషన్ వచ్చేట్టు ఎక్సర్సైజ్ చేసుకొని రమ్మని చెప్పి జనవరి 6th కేసు పెట్టింది. మిగతా స్టేట్లకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారికి మాత్రం తెలంగాణకు సంబంధించి 25 మంది ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండా 100% మొత్తం ఓపెన్ కేటగిరీలోనే వెళ్తున్నాయి ఎలక్షన్లు. అందరికీ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, లేడీ అడ్వకేట్స్ని కన్సిడరబుల్గా నాతో పాటు నన్ను ఎన్నుకోండి, వాళ్ళని కూడా ఒక కన్సిడర్ పర్సెంటేజ్ ఎన్నుకుంటే భవిష్యత్తులో మన సోదరిమణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చెప్పుకుంటారు. ఆ లేడీస్ ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు లేవు. మగవాళ్ళతో వచ్చి 50,000 మంది ఓటర్లలో లేడీస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందన్న ఉమెన్ అడ్వకేట్స్ బాగా కన్సిడరబుల్ అమౌంట్ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. 10%, 20% కంటే ఎక్కువ ఉంటారు. 10,000 ఓటర్స్ ఖచ్చితంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక 20% అన్న వాళ్ళు వచ్చే విధంగా ఎన్నుకోవాలని నేను అందరినీ రిక్వెస్ట్. వాళ్ళ ప్రాతిపాదికన, వాళ్ళ ఓటర్ల ప్రాతిపాదికన వాళ్ళకు ఇందులో ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు అందరూ లేరునట్టు కౌన్సిల్స్ ఏ రిజర్వేషన్స్ వల్ల ఉపయోగమా లేదా అనేది తేల్చుకోమని సుప్రీంకోర్టు ఓటర్లకే వదిలేసింది. ఓకే, కాబట్టి ఈసారికైతే 25% మెంబర్స్ని ఓపెన్లోనే, అంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా, లేడీ రిజర్వేషన్ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా ప్రస్తుతానికైతే లేవు. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో వచ్చేసినాయి, గవర్నమెంట్ అన్ని ఫాలో అవుతుంది, ప్రతి దాంట్లో ఫాలో అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లు అనేది కొన్ని రోజుల పాటు ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, సో ఈ ఉమెన్ రిజర్వేషన్స్ ఎలాగూ లేవు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉంటాయా? లేవు, అవి కూడా లేవు. కొంతమంది ఫైల్ చేసిండ్రు, హైకోర్టులో ఫైల్ చేసి ఏమన్నారంటే కన్సిడర్ చేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు ఒక కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది సేమ్ సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్పిందో అవకాశం ఉంటే పాటించండి అని చెప్పి ఆ రిట్ పిటిషన్ కూడా డిస్పోజ్ చేయడం అయింది. అందుకే ఇట్లాంటి రిజర్వేషన్ లేవు 100%. జనరల్గా కోర్టులు తీర్పులు ఇస్తాయి కదా, మీరు ఇది చెయ్యండి, ఇది ఫాలో కాండి, ఇది ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ మన పార్టీ ఫిరాయింపులలో కూడా 30 రోజులలో మీరు చేయాల్సిందే. మరి అట్లాంటప్పుడు ఈ రిజర్వేషన్కి సంబంధించి అట్లాంటి స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇవ్వలేకపోయారా? అంటే ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటన వస్తుందో అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ కావు. అవును, ఎన్నికల కానీ నెక్స్ట్ సారి ఎన్నికలు అయిపోయినా ఎక్సర్సైజ్ చేయమన్నారు. నెక్స్ట్ కాదు, జనవరిలో ఒక షెడ్యూల్ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి, ఫిబ్రవరిలో ఒక షెడ్యూల్ ఉంది. అంటే ఫిబ్రవరి షెడ్యూల్ ఉన్నదాన్ని ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఫిబ్రవరి నుంచి జరిగే బార్ కౌన్సిల్స్ మహారాష్ట్రనో మరి కేరళ, తమిళనాడు కానీ కొన్ని డ్యూ ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం 4 బార్ కౌన్సిల్స్కి మాత్రమే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కొన్ని 2 రాష్ట్రాల్లో అయిపోయింది, 4 రాష్ట్రాల్లో పెండింగ్ ఉంది. ఆ 4 రాష్ట్రాల షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి మిగతా రాష్ట్రాలకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంప్లిమెంట్ చేసుకొని అవి విధి విధానాలు రూపొందించుకొని రమ్మని చెప్పడం జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశంలోకి వచ్చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపు ఇక్కడ అయింది హైకోర్టులలో న్యాయవాదులలో కూడా మాకు రిజర్వేషన్లు జరగాలి, న్యాయమూర్తులలో కూడా ఒక వర్గం వాళ్ళే వస్తున్నారు ఎక్కువ, మిగతా వర్గం వాళ్ళు రావట్లేదు అనే ఒక చర్చ కూడా ఉన్నది. లోవర్ జ్యుడిషియరీలో ఆ ప్రాబ్లం లేదు. లోవర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్స్ ఫాలో అవుతున్నారు. ఓన్లీ హైకోర్టుకు సంబంధించినంత వరకు మాత్రమే కొలీజియం సిస్టమ్ ఉన్నందుకు, అంటే గౌరవ చీఫ్ జస్టిస్ కొలీజియం సిస్టాన్ని తీసేస్తామని చెప్పి ఎన్జేఏసీని ఫాలో అవుతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ న్యాయం జరగవచ్చు. ఎన్జేఏసీ వస్తేనే న్యాయం జరుగుతుంది. కొలీజియం సిస్టంలో
జడ్జిలే అపాయింట్ చేసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. ఇది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఓకే. అంటే నెపోటిజం ఉంది ఇక్కడ. అందులో కొలీజియంలో అవును, నెపోటిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే జడ్జి కొడుకు, జడ్జి అల్లుడు, జడ్జి బిడ్డ వీళ్ళే వస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్, భయంకరమైన సబ్జెక్ట్ ఇది. 7 మంది జడ్జిలు కూడా దీన్ని కొట్టేసిండ్రు. ఇంకా పెద్ద ప్రభుత్వం తీసుకురావాల్సిన మార్పులన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బార్ కౌన్సిల్లో ఇలాంటి ఈ డిమాండ్లు పెట్టి కానీ ఇలాంటి హామీలతో కానీ బార్ కౌన్సిల్లో మేము రిజర్వేషన్లను తీసుకొస్తాము, మేము రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాము, మేము సామాజిక న్యాయాన్ని పాటిస్తాము అనే ఇట్లాంటి హామీలతోటి ఏమన్నా ఎన్నికల్లో ప్రచారం జరుగుతుందన్నా? జరగాలి ఖచ్చితంగా. సామాజిక న్యాయం ఎక్కడైతే లేదో అక్కడ పాటిస్తేనే తప్ప ఒక సమతుల్యత అనేది రాదు. జనాలల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. చూస్తున్నాం కదా బీసీ రిజర్వేషన్ల మీద ఎంత పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. అటువంటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ల సంఖ్యనైనా పెంచితే ఇబ్బంది ఏమి ఉండదు. 50,000 మందికి 25 మంది రిప్రజెంటేషన్ కాకుండా 50కి ఇంకో 25 మ్యాచ్ చేసి రిజర్వేషన్లను పాటిస్తే 50 మంది కౌన్సిల్ సభ్యులు ఉండడం వల్ల పెద్దగా నష్టం లేదు. కొద్దిగా వ్యవహారానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి బార్ కౌన్సిల్కి కొంచెం శ్రమ ఉంటుంది. కానీ 50,000 మంది నుంచి వస్తున్న ఇన్కము 25 మందికి పంచడం, 50 మందికి పంచడం పెద్ద తేడా ఏం లేదు. కౌన్సిల్ అనేది ఎవాల్యుయేట్ చేయడానికి, ప్రొఫెషన్ని విలువను పెంచడానికి, అడ్వకేట్ల వెల్ఫేర్కి సంబంధించి వర్క్ చేయాలి. కానీ నాకున్న పరిజ్ఞానం వరకు బార్ కౌన్సిల్ కేవలం న్యాయవాదుల వెల్ఫేర్ను వదిలేసి న్యాయవాదుల మీద సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడానికి మాత్రమే కన్ఫైన్ అయి ఉంది. ఆ సిచ్యువేషన్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను పోటీలోకి రావడం జరిగింది. ఓకే. లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను ప్రచారం చేయడం జరిగింది. జరగాల్సింది ఇదే యాక్చువల్గా. కేవలం ఒక యాక్షన్ అథారిటీ కాకుండా వెల్ఫేర్, చాలా సమస్యలు ఉన్నాయి. అడ్వకేట్లు బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఓకే. చిన్న పిటిషన్ల మీద. అంటే ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి యాక్చువల్గా? నేను సామాజికంగా నేను ఎట్లా స్పందిస్తా అనేది అడ్వకేట్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. అదే సేవ నేను అడ్వకేట్లకు చేయాలన్న ఉద్దేశంతో, అంటే వెల్ఫేర్ స్కీములు తీసుకురావడం కానీ, ప్రభుత్వం నుంచి కొట్లాడి ఏమైనా స్కీములు వస్తే తీసుకురావడం కానీ, చట్టాలలో మార్పులు చేర్పులు అవసరమైనప్పుడు స్పందించి ఏ విధమైన మార్పులు చేయాలో ఆ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, అడ్వకేట్స్ ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు లేవు, ఉన్నవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, కవరేజ్ లేదు. 3 పిల్లలు ఉంటే 2 పిల్లలకు మాత్రమే కవరేజ్, తల్లిదండ్రులకు కవరేజ్ లేదు. ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ వచ్చిన వెంటనే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి పెండింగ్ పెడితే కామన్ గుడ్ ఫండ్ కింద దాన్ని మళ్ళీ ఎనికి తీసుకుపోవడం జరిగింది. కేవలం అడ్వకేట్లకు వెల్ఫేర్ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తే, ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది, అందులో 2 పిల్లలు తల్లిదండ్రి 2, అంటే 6 మందే. కుటుంబం ఎంత పెద్దగా ఉండని మిగతా వాళ్ళకి లేదు. అంటే ఎవరిని వదులుకోవాలి, పెద్ద బిడ్డను వదులుకోవాలన్నా, చిన్న బిడ్డను వదులుకోవాలన్నా, కొడుకును వదులుకోవాలన్నా, చిన్న కొడుకును వదులుకోవాలన్నా, ఎవరిని వదులుకోవాలి స్కీమ్ వెల్ఫేర్ దాంట్లో రాపియడానికి. విపరీతమైన టెన్షన్, టార్చర్. అడ్వకేట్లు చాలా తక్కువ అమౌంట్ వెళ్తుంది అక్కడ, దాంట్లో కమిషన్లు వెళ్తున్నాయి. ఆ కమిషన్ తక్కువ చేసుకుంటే అడ్వకేట్లకి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కాకపోతే అది తప్పు. అడ్వకేట్ల కొరకు కేటాయించిన డబ్బుల్లో కమిషన్లు తీసుకోవాలనుకుంటున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ కమిషన్ను తక్కువ చేస్తే అది అడ్వకేట్లకి వెల్ఫేర్కే వస్తుంది. అది అంటే ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ప్రభుత్వం వెల్ఫేర్ ఫండ్ ఒక 100 కోట్లు ఇస్తుంది కదన్నా, ఆ 100 కోట్ల రూపాయలతోటి మరి మీకు మేలు జరుగుతుంది, మళ్ళీ ఇన్ని ఇబ్బందులు ఎందుకున్నాయి? ప్రభుత్వం చేసిన చర్య ఏంటంటే లా సెక్రటరీ దగ్గరనే పెట్టడం జరిగింది ఆ డబ్బులు. బార్ కౌన్సిల్కి షిఫ్ట్ కాలేదు అమౌంట్. ఓకే. బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు, ఆ ఫండ్ వస్తే మేము వెల్ఫేర్కి వాడుకుంటాం అడ్వకేట్లకు అని కూడా చెప్పిండ్రు. అయినా జరగలేదు అది. కరోనా టైంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి, కామన్ గుడ్ ఫండ్ కింద దాన్ని తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినా కానీ దాని మీద వచ్చే వడ్డీతోన అడ్వకేట్లకు ఇన్సూరెన్స్ స్కీములు కడుతున్నారు, అంతే. దానికి మాత్రమే చెల్లిస్తున్నారు. అంతేకాకుండా అదే రోజు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే మరో 100 కోట్లు ఇస్తామన్నారు గత ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు, అసలు ఉన్న డబ్బులే తీసుకుపోయినారు. ఇంకా మళ్ళీ 100 కోట్లు అనేది విచిత్రమైన అంశం. ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలి, చర్చలకు పెట్టాలి, అడ్వకేట్లకు వెల్ఫేర్ వరకు ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్ల సమయంలో ఈ న్యాయవాదుల డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటించాడు. అందులో మీరు చెప్పిన ఈ 100 కోట్లది, అదేవిధంగా ప్రభుత్వ మౌలిక వసతులు డెవలప్ చేయడము, వీళ్ళకు వైద్య వసతులు కల్పించడము, మహిళలకు సపరేట్గా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడము, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి.
ఈ అంశాల మీద ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఎప్పుడైనా దృష్టి పెట్టిందా, లేకపోతే ఇప్పుడున్న బార్ కౌన్సిల్, ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ కానీ, లేకపోతే ఇందులో యాక్టివ్గా ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు కానీ ఎప్పుడైనా ఈ ప్రయత్నాలు చేశారా? వాళ్ళు చేసిండ్రో లేదో నాకైతే తెలియదు. కాకపోతే నేనైతే అన్నింటికంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే త్రాగునీరు సౌకర్యం లేదు అడ్వకేట్లకు, కక్షిదారులకు లేదు, అడ్వకేట్లకు లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లేడీ అడ్వకేట్లకు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు కోర్టుల్లో. చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత బహిర్భూమికి వెళ్ళాలంటే, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అసలు యాక్చువల్గా ఇండియా నరేంద్ర మోడీ ఈ స్వచ్ఛ భారత్ పెట్టి అక్కడ అందరికీ బాత్రూమ్లు ఇవి అన్ని కట్టుకోవాలని అంత పెద్ద క్యాంపెయిన్ చేస్తే కోర్టులలో లేకపోవడం ఏంది? సమాజంలో ఒక ఇల్యూజన్ ఉంది. అడ్వకేట్ అంటే పెద్ద స్టేటస్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు. లా మేకర్స్ అయినా సరే, అసెంబ్లీలో అయినా సరే, విధానసభలో అయినా సరే, వాళ్ళు ఒక్కరోజైనా ఒక చర్చ అయినా జరిగింది అడ్వకేట్ గురించి? ఎక్కడ జరగలేదు. చదువుకున్న వాళ్ళు లెర్నడ్ కౌన్సిల్స్, ప్రతి ఒక్క న్యాయవాది లెర్నడ్ కౌన్సిల్ అంటే తెలివి మొత్తం చదువుకొని వచ్చిన ఆయనకు ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తుంది బార్ కౌన్సిల్. కొంతమంది ఏం చేస్తున్నారంటే జూనియర్ అడ్వకేట్లు అని చెప్పి వాళ్ళ మీద ఐరన్ మార్క్ వేయడం జరుగుతుంది. జూనియర్ అడ్వకేట్లు అంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళే కేసులు ఇయ్యరు. ఓకే, ప్రూవ్ చేసుకునే వరకు, అంటిల్ అన్లెస్ హీ ఈస్ టు ప్రూవ్ హిజ్ కేపబిలిటీ, కెపాసిటీ బిఫోర్ ద సొసైటీ, అప్పుడే ఇంట్లో కేసు కూడా ఇస్తారు. మీ అంతలకు మీరు జూనియర్ అడ్వకేట్ అని చెప్పి మార్క్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది జూనియర్ అడ్వకేట్లకు. ఆ మాటను తీసేయాలి. అంటే ఇప్పుడు యంగ్ అడ్వకేట్స్ అని పిలిస్తే బాగుంటుంది. యంగ్ అడ్వకేట్స్కి జూనియర్ అడ్వకేట్స్కి చాలా తేడా. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఓకే రిజిస్టర్డ్ విత్ బార్ కౌన్సిల్ ఈజ్ ఎ లెర్నడ్ కౌన్సిల్. అంటే తను ప్రాక్టీస్ చేసుకోవచ్చని లైసెన్స్ బార్ కౌన్సిల్ ఇస్తున్నప్పుడు నువ్వు నా అంతలకు నేను జూనియర్ అడ్వకేట్ అని చెప్పడం, ఎవరో నీ మీద జూనియర్ అడ్వకేట్ అనే ముద్రణ వేయడం అనేది కరెక్ట్ కాదు. యంగ్ అడ్వకేట్ అని పిలుచుకోవడం వల్ల ఇంకా ఎనర్జెటిక్. స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నదే న్యాయవాదులు. ఇండియా అని కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదుల పాత్ర మరవలేనిది. అందులో నేను కూడా ఉన్నా. నేను నా స్వకుచారం అయితే నన్ను ఉద్యమకారులే కాబట్టి ఎట్లా చేసినప్పుడు ఒక కొత్త పుంతలు దొక్కించడం తెలంగాణ రాష్ట్రాన్ని కోర్టులను బహిష్కరించడం జరిగింది తెలంగాణ కోసం. నాట్ ఓన్లీ కోర్టులు బహిష్కరించడం, కేసులు వేయడం పెద్ద పెద్ద నాయకుల మీద. మీకు గుర్తుండే ఉంటుంది, అంటే ఇప్పుడు జరిగిపోయింది బాగుండదని, కానీ సోనియా గాంధీ మీద యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 2004 ఎలక్షన్లో కరీంనగర్లో ప్రమాణం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని 2009 వరకు కూడా ఇవ్వకపోవడంతో నేను పటియాలా హౌస్ కోర్టులో చీటింగ్ కేసు వేయడం జరిగింది. దాన్ని ఒక 30-40 వాయిదాలకు నేను జనాలను, చనిపోయిన కుటుంబాలను కూడా తీసుకెళ్లి కోర్టు ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ డెమాన్స్ట్రేషన్ కూడా ఉద్యమానికి ఉపయోగపడ్డది. ఎన్నో రకాల కేసులు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎగ్జామ్స్ గురించి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి, ఆ షెడ్యూల్స్ గురించి, తెలంగాణకు జరుగుతున్న ఉద్యమకారులను అక్రమ అరెస్టులు చేసినప్పుడు అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇప్పియడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ స్పిరిట్ మీ ఎన్నికలలో ఉందా? తెలంగాణ ఉద్యమ స్పిరిట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము పనిచేసిన లాయర్లను ఎన్నుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వాళ్ళ మీద వాళ్ళ జీవితాలను పనంగా పెట్టిన వాళ్లకు మనం ప్రయారిటీ ఇవ్వాలన్న ఒక స్పిరిట్ ఇప్పుడు కోర్టులలో ఉందా? 100% ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన అడ్వకేట్లకు విపరీతమైన గౌరవం ఉంది ఈ రోజు కూడా. ఓకే, ప్రభుత్వం గుర్తించకపోవచ్చు. తెలంగాణ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్, రెండో ప్రభుత్వం బీఆర్ఎస్ గుర్తించినా గుర్తించకపోయినా కొంతమందిని గుర్తించింది. కానీ మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకు వేరే లెక్కలు, ఈక్వేషన్స్, అక్కడ రాజకీయాలకు బలైపోతే బలైండొచ్చు. తర్వాత ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసిందని నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణ అసలు చిన్న గుర్తింపు కార్డు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఒక ఉద్యమ ప్రశంసా పత్రం, ఒక గుర్తింపు కార్డు, ఒక జిల్లాకు సంబంధించిన మినిస్టర్ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రితోనో ఒక ఫోటో, జీవితకాల గుర్తింపు. అది ఆలోచన చేయట్లేదు అనేది స్వాతంత్ర పోరాటం లాగా వీళ్ళు కూడా స్వాతంత్ర సమరయోధులను ఎన్నో రోజులు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. అట్లే తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు అంటే ఇదే అంటే రీజన్ మీరు సీనియర్ ఉద్యమంలో ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులను గుర్తించారు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, ఇవంతా వచ్చింది. వీళ్ళని కూడా గుర్తిస్తే అట్లాంటి పరిస్థితి వస్తుంది అని ఏమైనా భయపడి ఇట్లా చేయకుండా పోయారా? అట్లానే కాదు, కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం తెలంగాణ ఉద్యమ క్రెడిట్ అంతా మా కుటుంబానికి రావాలి, నాకే రావాలన్న ఒక దుగ్ధ, అంటే మీకు ఎక్కడైనా వినిపించింటుంది వెంటనే తెలంగాణ ఉద్యమం అయితే ఏంది, తెలంగాణ ఉద్యమకారుడు అయితే ఏంది అనే ఎదురు ప్రశ్నలు చాలా ప్రభుత్వం అవహేళనతో అయితే ఏంది సో వాట్ ఇప్పుడు అది ఇష్యూ కానే కాదు. రాష్ట్రం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉంది. ఒక వ్యక్తో, ఒక సూర్యుడో, ఒక చంద్రుడో, ఉద్యమానికి చంద్రుడో వ్యవహరించిన వ్యక్తులు ఎంత
ముఖ్యమో ప్రతి కార్యకర్త కొత్త పుంతలు తొక్కియడానికి ప్రతి ఒక్కరూ తెలంగాణలో సకల జనుల సమ్మె కదా ఇది, సకల జనుల ఉద్యమం ఇది, అందరి క్రెడిట్ ఇది. అందరూ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఉద్యమం తెలంగాణ ప్రజల ఉద్యమం ఇది. ఇంత 4 కోట్ల మంది పార్టిసిపేట్ అయ్యి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర గతంలో ఎక్కడ లేదు. ఇది మొట్టమొదటిసారి ఇంత విజయవంతమైన ఉద్యమాన్ని నడిపినందుకు వాళ్ళకు గుర్తింపు ఇస్తే పెన్షన్లు ఎవరు అడగట్లేదు. ఆర్థికంగా బతకలేకపోతే వాళ్ళను ఆదుకోవడంలో తప్పు లేదు. ఆల్రెడీ ఒక 10 లక్షల రూపాయలు ఉద్యమకారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒక 380 మందిని గుర్తించి యాక్చువల్గా 1200 మంది అని మనమే లెక్క చెప్పినాం, కోర్టుకు లెక్క చెప్పినాము, అన్నిటికీ లెక్క చెప్పినాం, ముందుండి మాట్లాడినాం. ఆ 1200లకు మిగతా వాళ్ళు డిఫరెన్స్ ఒకటి కనిపిస్తుంది నాకు, నా వరకు ఉద్యమకారులు వేరు, అమరవీరుల కుటుంబాలు వేరు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1200 కుటుంబాలు అనేది మనం అమరవీరుల కుటుంబాలు అని అనుకున్నాము. ఉద్యమకారులని ఆ లెక్కన చేపెడితే మీరు అన్నట్టు ఇది సకల జనులు, సకల జనులు 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది ఉద్యమకారులు అవుతారు. ఈ 3 కోట్ల మంది ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు ఇవ్వాలి అని అంటే చాలా చిన్న ఇష్యూ అది యాక్చువల్గా. అంటే 3 కోట్ల మందిలో ముందుకొచ్చి నేను చేసిన ఉద్యమం చేసిన అని చెప్పి చెప్పుకునేటోళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చెప్పుకున్న వాళ్ళకి ఇవ్వడం కాకుండా చెప్పుకుని వాళ్ళకి వదిలేస్తే మళ్ళీ అదొక కొత్త లొల్లి మొదలవుతుందిగా. చెప్పుకున్న చరిత్ర చెప్పుకున్న గౌరవిస్తే గుర్తింపు ఉంటే జీవితకాల గుర్తింపు ఉంటుంది. ఎవరిని వాళ్ళు నేను ఉద్యమం చేసిన అంటే ఇప్పుడు రికార్డు లేనందుకు చేయనోళ్ళు కూడా వచ్చి అందరికంటే ముందుండి 4 ఫోటోలు దిగి ఎక్కడో తీసుకొచ్చి ఫోటోలు తీసి అట్లా కూడా జరుగుతుంది. రాజకీయం జరుగుతుంది. అది రాజకీయం అది. వాళ్ళనే ముందు పెద్దపీట వేసి అసలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళకే మినిస్ట్రీలలో ఛాన్సులు ఇచ్చింది. అయ్యో మన సీఎం తెలంగాణ ఉద్యమంలో లేడు ఉన్నారు. ఆ విషయంలో నేను ఒప్పుకోను. ఆయన ఒక చిన్న వైల్డ్ మాత్రమే అన్నాడు తప్ప ఏ రోజు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవాలన్న చూపించలేదు. ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమం ఆయన కూడా చేసిండ్రు, ఏ రోజు అడ్డుకోలేదు. ఓకే, అసెంబ్లీలో అడ్డుకోలేదు. అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారితో కలిసి గవర్నర్తో పోరాటం చేసినప్పుడు ఆయన కూడా ఉన్నారు. లేరనే మాట వాస్తవం కాదు. ఖచ్చితంగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడే. ఓకే, ఆయనను అంటే అక్కడ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాగేంద్రనాథన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, దానికి కోపంతో ఆయన స్పందించడం జరిగింది అంతే తప్ప అందులో పూర్తిగా రాజకీయమే ఉంది. ఆయన మీద జరిగిన దాడి నేనైతే సమర్థించను. ఎందుకంటే గౌరవంతోన, ప్రేమతోన, ఆప్యాయతతోన ఉద్యమకారులను కలవడానికి వచ్చినప్పుడు ఒక ఆయన వయసునైనా దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దాడి చేయకుండా ఉంటే బాగుండేది, గౌరవం ఉండేది. అటు అది జరిగిన తప్పు, అది అపశృతి. అది అపశృతిని సమర్థించదు తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే ఆయనంతలకు ఆయన కన్సెంట్ ఇచ్చి వచ్చి హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఉద్యమకారుడు అవుతాడు కానీ ఉద్యమాన్ని దెబ్బతీసిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయనకు జరిగిన అవమానం అందరికీ జరిగిన అవమానమే. అందులో ఆ రోజు రియాక్ట్ అయింది అంతే తప్ప వేరే ఆయన కూడా ఏ ఉద్దేశం లేదు. ఒకవేళ ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుంటే మనం నిజంగా కూడా ఆయన అడ్డుకొని ఉంటే ఈరోజు రాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారులకే ఆయన గుర్తింపిస్తున్నాడు. అందశ్రీ గారిని పక్కకు పెడితే పక్క రాష్ట్ర ఫస్ట్ 2 ప్రభుత్వాలు ఆయన రాసిన జయ జయ హే తెలంగాణకు తెలంగాణ జాతీయ గీతంగా తీసుకొచ్చి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది రేవంత్ రెడ్డి గారే. గద్దరన్న పేరు మీద నంది అవార్డులు పెట్టి గద్దరన్న పేరు మీద అవార్డులు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుడు ఆయన మించిన గద్దరన్న మించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎవరు లేరు కదా. ఆయన పేరు మీద ఇస్తున్నప్పుడు కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారి శ్రమ ఏదైతుందో గత ప్రభుత్వం కంటే ఈయన ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయవాదుల సమస్యను కూడా పరిష్కరించాలి. న్యాయవాదులకు కూడా ప్రకటించిన 100 కోట్లు తక్షణం రిలీజ్ చేయాలి. ఒకవేళ నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయితే తప్పకుండా నేను ఆ ప్రయత్నం నేను చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ మీ న్యాయవాదుల ఈ ఇష్యూలను చూసినప్పుడు జాతకం చెప్పే బల్లే సాంబార్లో పడ్డట్టు అందరికీ న్యాయం చేసే న్యాయవాదులు మీరు, న్యాయమూర్తులు కోర్టులు మీరు, చట్టాలను అమలు చేయించేది మీరు. సో ఇట్లాంటి వ్యవస్థలో ఇప్పటికీ జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ రాకపోవడం అని, అసలు కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడము, నీటి వసతులు లేకపోవడము, విశ్రాంతి గదులు లేకపోవడము, అందరికీ న్యాయం కావాలి, అందరికీ వసతులు కల్పించే వీళ్ళు మనకు వసతులు కల్పించుకోకపోవడానికి వచ్చిన ఇష్యూస్ ఏంటి, అడ్డంకులు ఏంటి? ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తున్నా ఒక ఇల్యూజన్ ఉంది, ఒక భ్రమ ఉంది సమాజంలో. అడ్వకేట్ అనగానే బాగా కార్లలో తిరుగుతారు, బైక్లలో తిరుగుతారు, ఎవరు బైక్లు వాళ్ళకు ఉంటాయి అనుకుంటారు. కానీ యంగ్ అడ్వకేట్స్, మళ్ళీ నేను ఆ మాట రిపీట్ చేసుకోలేదు, జూనియర్ అడ్వకేట్ అనే మాట నేను మాడదలుచుకోలేదు. యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు స్టిక్ అయ్యి వాళ్ళు కోర్టుల్లో వాళ్ళ వాదన పటిమ పెంచుకుని కేసులు దాఖలు చేసుకునేంత వరకు కనీసం హీనపక్షం 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళకి టైం పడుతుంది. ఎవరు డబ్బులు ఇవ్వరు. సీనియర్ అడ్వకేట్ కూడా తన జేబులోంచి వీలైనంత వరకు మాత్రమే ఇస్తాడు తప్ప
ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఇంటి కిరాయే 10,000 రూపాయలు. ఈయన తక్కువలో తక్కువ 10,000 రూపాయలు ఉంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? యంగ్ అడ్వకేట్స్ వాళ్ళు సస్టైన్ కావాలి, ఒక మంచి వాతావరణం రావాలి, అంటే వీళ్ళకి మంచి ఎంత స్టైఫండ్ ఇస్తే ఈ యంగ్ అడ్వకేట్స్ కు న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక 25,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వగలిగితే మంచిది. నా పోరాటం నేను ఖచ్చితంగా చేస్తా, నా ఎజెండాలో ఉంది. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్టార్ట్ చేసి ఎంత ఇస్తున్నారు అక్కడ 5,000 రూపాయలేమో ఇస్తున్నట్టు స్టైఫండ్ ఇస్తున్నారు. ఓకే, దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో, విజయవాడలో బ్రతకడం వేరు, హైదరాబాద్లో బ్రతకడం ఓకే. వాళ్ళ ఇంటికి కనీసం లేదు, ప్రభుత్వం ఏదైనా డబుల్ బెడ్రూమ్లో అటువంటివి ఏమైనా కన్సిడర్ చేసి 5 సంవత్సరాల్లో ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకు అవి కేటాయిస్తే మీరు స్టైఫండ్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇంటికి అయితే మిగులుతుంది కాబట్టి అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో కన్సిడర్ చేయాలి. 5 ఇయర్స్ లోపల ఉన్న యంగ్ అడ్వకేట్స్కి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ గృహకల్పక వాళ్ళకి చేస్తున్న ఇండ్లు, అంబేద్కర్ అభియాన్ కింద ఏవైతే నిర్మించారో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, వాటిలో అడ్వకేట్స్కి కూడా ఒక యంగ్ అడ్వకేట్స్కి 5 ఇయర్స్ లోపల ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్లకి కుటుంబాలతో ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అన్న తమ్ముడు, అన్న చెల్లి, ఎవరో డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఎవరు క్లయింట్లు ఇవ్వాలి డబ్బులు, లేదంటే సీనియర్ అడ్వకేట్ ఇవ్వాలి. సీనియర్ అడ్వకేట్లు వాళ్ళ తాహతకు మించి అయితే ఇవ్వలేరు కాబట్టి వాళ్ళని సస్టైన్ చేసుకోవాలి. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. జేబులో డబ్బులు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఒక 25,000 రూపాయలు బార్ కౌన్సిల్ ఇనిషియేషన్ తీసుకుని ప్రభుత్వం తరఫున వచ్చేట్టు చూడాలని నేనైతే నా పోరాటంలో ఉంది. నేనైతే ఆ ముఖంగా ఖచ్చితంగా పోరాటం చేస్తా, సక్సెస్ కూడా అవుతా అని నాకు నమ్మకం ఉంది నా మీద. నాకు ఓకే. ఉద్యోగులకు ఒకటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది, ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది, జర్నలిస్టులకి ఇన్సూరెన్స్, లాయర్లకు కూడా అట్లాంటి అడ్వకేట్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా ఉన్నదా? గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే 100 కోట్లతో ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వచ్చారు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వచ్చారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నేను చెప్తున్నా అదే, ఆ కమిషన్లు తక్కువ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. 4 పిల్లలకు, 2 పిల్లలు 2 తల్లిదండ్రులు, 6 మంది మ్యాక్సిమం 6 మందికి కవరేజ్ ఉంటుంది. ఇంకొక పిల్ల ఎక్కువ ఉన్నా ఇవ్వరు. అది ఎవరిని డిలీట్ చేయాలా? 2 పిల్లలు అందరికీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాలనేది మీ కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే ఇవ్వాలనేది మీ యొక్క నినాదం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ అసలు కోర్టులలో కేసు వేస్తే ఫీజు కట్టాలి, కేసు వేస్తే డిపాజిట్లు ఉంటాయి, విపరీతమైన లావాదేవీలు, విపరీతమైన మనీ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంత మనీ వస్తున్నా కూడా కోర్టులో ఉన్న న్యాయవాదులు ఈ ప్రభుత్వం వైపు చూడాల్సిన, వాస్తవానికి వీళ్ళు వేసే కేసులలో వాళ్ళకు వచ్చే మనీతోటే వీళ్ళు మంచి ఫ్లరిష్డ్గా ఉండొచ్చు, అద్భుతమైన వసతులు ఏర్పాటు చేయొచ్చు అని ఒక వాదన కూడా ఉంది. చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ డోనర్ మెంబర్స్గా ఉన్నారు. బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణలో లక్షల రూపాయలు డొనేషన్లు ఇస్తారు వాళ్ళు. వాస్తవం అది. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్లు కూడా వెల్ఫేర్ కొరకు పనిచేస్తున్నాయి, ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. చేయలేదని తప్పు. ప్యాటర్న్ మెంబర్స్ ఉంటారు, తర్వాత లైఫ్ మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ ఈ అమౌంట్స్ అంతా అక్యుములేట్ అయ్యి ఒక దగ్గర ఉన్నాయి, కానీ విధి విధానాలు లేవు. ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న కోట్ల రూపాయలలో వస్తుంది ప్రతి ఏటా అని అంటారు. కోర్టు ఫీజు, ప్రతి కేసుకు ఫీజు అయితే తీసుకుంటున్నారు కదా. కోర్టు ఫీజు లేకుండా కోర్టు కేసులు తీసుకోదు కదా. మరి ఆ ఫీజు అంతా మిస్లీనియస్ పిటిషన్, ఒక చిన్న మిస్లీనియస్ పిటిషన్ వేస్తేనే దాని మీద కోర్టు స్టాంప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు తప్ప లేకపోతే లేదు. అంటే కోట్ల రూపాయలు వస్తుంది. అదే మేము చెప్పేది. మరి ఆ డబ్బు ఎక్కడ పోతుంది? రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాము, మాకెందుకు మరి 30%, 20% మాత్రమే రియలొకేట్ చేస్తున్నారు మాకు అని చెప్పి కొట్లాడుతారు. మరి న్యాయ వ్యవస్థలో కూడా అంతే కదా. వేల రూపాయల కోర్టు ఫీజులు ప్రభుత్వానికి పోతున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లీగల్ ఎయిడ్ సొసైటీస్ అని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్, స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్. అడ్వకేట్లకు కాస్టులు ఇచ్చే బదులు గౌరవ జడ్జిలు విత్ డ్యూ రెస్పెక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి రాస్తున్నారు. లీగల్ ఎయిడ్ సర్వీస్ గవర్నమెంట్ ఫండ్, అది అక్కడ వెళ్ళిపోతున్నాయి. అక్కడ మళ్ళీ వెళ్ళి అడ్వకేట్లు కూడా వాళ్ళకి ఉచిత సేవ చేస్తున్నారు. అవును, లీగల్ ఎయిడ్ అంటేనే ఉచిత సేవ. అవును, వాళ్ళకి ఏదో స్టైఫండ్ రూపంలోనో దాంట్లోనో కొద్దో గొప్ప ఇస్తారు, కానీ వాస్తవంగా ఉపయోగపడట్లేదు. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కొరకు. ఇప్పుడు లోక్ అదాలత్లు ఎస్టాబ్లిష్ చేసి ఇస్తారు. లోక్ అదాలత్ అనేది మియా బీవీ రాజీ అయితే క్యాకరేగా కాజీ అని మనం మాట. దాని కొరకు కోటాను కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు.
అవి అడ్వకేట్లకి ఇవ్వచ్చు కదా, అడ్వకేట్లనే ప్రమోట్ చేయొచ్చు కదా, అడ్వకేట్లను అపాయింట్ చేసుకొని డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఒక కోర్టు ఉంటుంది, ఒక కోర్టులో 3-4 అడ్వకేట్లను అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళకి స్టైఫండ్ రూపంలో ఈ అదాలతులు ఇదంతా పెట్టే బదులు ఇది చేయొచ్చు అంటారు. ఇప్పుడు 1000 రూపాయలు 10,000 రూపాయలు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కి రాస్తున్నారు కాస్ట్ కింద. ఒకవేళ రీకాల్ పిటిషన్ ఫైల్ చేస్తారు ఎవరైనా కోర్టుకు రాకుంటే NBW ఇష్యూ అవుతుంది పోలీసులకు, రెండో రోజు 3వ రోజు వస్తారు, జరిగింది నాకు పొరపాటు జరిగింది, నేను రీకాల్ చేసుకుంటాను, కేసు నడుపుకుంటాను, క్షమించండి అంటే 1000 రూపాయలు 2000 రూపాయలు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కట్టిరమ్మని రాస్తున్నారు. ఎవరికి ఉపయోగం అది? అదర్ సైడ్కి ఇస్తే అదర్ సైడ్ ఆ రోజు కోర్టుకు వచ్చింటాడు కాబట్టి ఆ లీగల్ ఎక్స్పెండిచర్ చెక్ బౌన్స్ కేసుల్లో కావచ్చు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది కాకుండా లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి ఇవ్వడం వల్ల అవి గవర్నమెంట్ గుడ్ ఫండ్లకు వెళ్ళిపోతాయి, అకౌంట్లకు వెళ్ళిపోతాయి, ట్రెజరీలకు వెళ్ళిపోతాయి తప్ప ఎవరికి ఏ ఉపయోగం లేదు. అవన్నీ అసార్ట్ చేసి అడ్వకేట్ల వెల్ఫేర్ కొరకు అట్లీస్ట్ ఇది మన గురుతర బాధ్యత. లేడీ అడ్వకేట్స్కి బాత్రూమ్ సౌకర్యాలు కల్పిస్తే, విశ్రాంతి గది తర్వాత, విశ్రాంతి గది బాత్రూమ్ ఒకటే అనుకుంటాం పర్వాలేదు, మన దాంట్లో రెస్ట్ రూమ్ అని మనం అనం, బాత్రూమ్ అని సెపరేట్గా మనం అంటాం కాబట్టి కనీస సౌకర్యాలు స్త్రీమూర్తులకు వాళ్ళకు లేడీస్కి వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్త్ విత్ చేసే విధంగా ప్రభుత్వంతో చర్చలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు హైకోర్టుని బ్రహ్మాండంగా మేము నిర్మించబోతున్నాము, ఈ హైకోర్టు అంతా సరిపోవట్లేదు, 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఆ 100 ఎకరాల కేటాయింపు జరిగినప్పుడు మీ కష్టాలన్నీ పోయినట్టే కదా హైకోర్టులో? అడ్వకేట్ కష్టాలు ఎవరిని తీర్చలేరు కానీ అంటే మీరు చెప్పిన ఈ బాత్రూమ్లు కానీ ఈ మౌలిక హైకోర్టులో వస్తే రాదు కదా సార్. జిల్లా కోర్టులు ఉంటాయి, సెషన్స్ కోర్టు అంటారు జిల్లా కోర్టుని, కమ్ సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి, సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఉంటాయి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టుల్లో తాలూకాకు ఒకటి ఉంటుంది, అప్పట్లో తాలూకా, ఇప్పుడు 2-3 మండలాలకు కలిపి కూడా కోర్టులు ఇవ్వడం జరిగింది. ఇస్తూ పోతున్నారు, రిక్రూట్మెంట్ లేదు. కోర్టులు మాత్రం ఇస్తున్నారు, జడ్జిల సంఖ్య రావట్లేదు. కన్సిడరబుల్ మీకు ఒక 10 కోట్లు కొత్తగా అలొకేట్ చేస్తే ఈ సంవత్సరం 10 ఖాళీలను ఇందులో పూర్తి చేయాలి కదా. హైకోర్టులో మరి విజన్ లోపమా ఏదో అర్థం కాదు కానీ కోర్టులన్నీ ఖాళీగానే ఉంటాయి. ఈ రోజు కూడా 4-5 కోట్లకు ఒక జడ్జి గారు అంటే మీకు కోర్టు లేకుంటే ఒక్క వ్యక్తి ఎన్ని పనులు చేస్తారు? ఈ న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర ప్రభుత్వందా లేకపోతే కేంద్ర ప్రభుత్వందా? వేరే లోవర్ జ్యుడిషియరీ పూర్తిగా హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సమన్వయంతో ఖాళీలను పూరిస్తుంటారు, ఎగ్జామ్స్ పెడుతుంటారు, దాంట్లో సెలెక్ట్ చేసి పంపిస్తుంటారు. కాకపోతే ఫ్యూచర్ దృష్టి కొరవడ్డది. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంతమంది అవసరమవుతుందా, అంతమంది అవసరమవుతారా లేదా అనేది ఆ సిస్టమ్ లేదు ఇక్కడ. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఏం లేదు. ప్రభుత్వానికి ఓన్లీ శాంక్షనింగ్ అథారిటీ మాత్రమే. ఫండ్ ఇవ్వడం, మీరు ఇన్ని కోట్లు శాంక్షన్ చేస్తా అంటే దానికి సంబంధించిన ఖర్చు, దానికి సంబంధించిన ఏవైనా కోర్టులు ఇస్తున్నారు, రిక్రూట్మెంట్ మాత్రం కోర్టులో జరగట్లేదు. కన్స్ట్రక్షన్ కూడా హైకోర్టు చేతిలోనే ఉంటుంది. కోర్టు బిల్డింగ్స్ కొత్తగా గవర్నమెంట్ కోర్టు బిల్డింగ్లకొని ల్యాండ్ శాంక్షన్ చేస్తే అందులో కోర్టు బిల్డింగ్ కట్టాలంటే హైకోర్టు పర్మిషనే కావాలి. మళ్ళీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు పోతారు, వాళ్ళు ప్లాన్ వేస్తారు, దీనికి ఇంత ఖర్చు అవుతారు అంటారు. ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ముందర హైకోర్టు పెడుతుంది, వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అది వేరే. అట్లా కూడా కాకుండా కోర్టు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఈ ఈజీగా అవుతుంది, రెడ్ టేపిజం అనేది తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా రాష్ట్ర న్యాయశాఖనే ఉంది, ప్రత్యేక న్యాయశాఖ ఉన్నప్పుడు మరి న్యాయశాఖ ఓన్లీ హైకోర్టుకు పనిచేస్తుంది తప్ప నియామకాలకు సంబంధించినంత వరకు ముద్ర ఇస్తుంది తప్ప ఇక్కడ కూడా న్యాయశాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. దాన్ని పెంచాలి. ప్రజాస్వామ్యం ఇది. ఎవరో ఎప్పుడో చేసిన రూల్స్ని ఫాలో అవుతూ ఇప్పుడు అన్యాయం 100% న్యాయాన్ని సకాలంలో అందించకపోవడం అన్యాయం అని కోర్టులే చెప్తారు. డిలేడ్ జస్టిస్ డినైడ్ జస్టిస్ అంటే మీకు జరుగుతుంది. 4 కోట్లకు ఒక్కరే జడ్జి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు అంటే ఆ 4 కోట్ల ఉన్న కేసులకు అన్యాయం జరుగుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఈ 4 కోట్లకు ఎవరైతే జడ్జిలను అపాయింట్ చేయలేకపోతున్నారో వాళ్ళకే చెందుతుంది ఆటోమేటిక్గా. అందుకనే సమన్వయం రావాలి, ఇంకా న్యాయశాఖకు చొరవ రావాలి, ఇన్ఫ్రింజ్ కావాలి హైకోర్టుతో. లోవర్ జ్యుడిషియరీకి సంబంధించిన నియామకాల్లో కూడా కొంచెం ఉంటే బాగుంటుంది, ఆ శాఖను ఫోర్టిఫై చేస్తే బాగుంటుంది. అటువంటివన్నీ తీసుకురావాలంటే అడ్వకేట్లు కొంచెం కొద్దో గొప్ప అవగాహన ఉన్న అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకుంటే బాగుంటుంది.